ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. టీచింగ్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా SP విక్రాంత్ పాటిల్. జర్నలిస్టుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే పథకాలు అమలు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి వెల్లడి. లయన్స్ డిస్ట్రిక్ట్ 316B పునరావర్తన్ లీడర్షిప్ రీఫ్రెషర్ కోర్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహణ. శిక్షణార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన అతిథులు. ఆత్మరక్షణకు, దేహదారుఢ్యానికి మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో దోహదపడతాయి. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ కుమార్ ఉద్ఘాటన. ఇక వివరాల్లోకి వెళ్తే, JNTUKలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా SP విక్రాంత్ పాటిల్ తెలియజేశారు. కాకినాడ JNTUKలో డాక్టర్ BR అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలోని ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రి భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను జిల్లా SP విక్రాంత్ పాటిల్ సందర్శించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా SP విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, కౌంటింగ్ నిర్వహించే భవనాల పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలను వినియోగిస్తూ గట్టి నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రవేశ, నిష్క్రమణల దగ్గర బందోబస్తు నిర్వహించు పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ DSP రఘువీర్, విష్ణు, సర్పవరం CI B పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని, వాటిని జర్నలిస్టులు అంతా సద్వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్లు ఆకాంక్షించారు. కాకినాడ రూరల్ మండలం గంగనపల్లి వేద పాఠశాల వద్ద గల మామిడి తోటలో కాకినాడ సిటీ రూరల్ జర్నలిస్టుల వన సమారాధన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు మంగా వెంకట శివరామకృష్ణ అధ్యక్షత వహించగా, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, INPRDD నాగార్జున, DPRO బాబురావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విందును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ చప్పెడ వెంకటేశ్వరరావు, చేయుత సంస్థ అధ్యక్షులు మొండి రవికుమార్, యంగ్ మైండ్స్ అధ్యక్షులు వాకాడ వెంకటరమణ, చిన్న మాస్టర్, క్షత్రియ పరిషత్ మహిళా విభాగం సెక్రటరీ దేవివర్మ, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మరి మీ యొక్క రోల్ అయితేనే, పాత్రికేయుల రోల్ అయితే ఇట్ ఈస్ మెజరబుల్ అని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళది ఒక లిమిట్స్ లేని ఒక వృత్తి అది. ఎందుకంటే ఎవరికైనా ఒక హాలిడే రావచ్చు, కానీ పాత్రికేయులకి ఏంటంటే ప్రతిరోజు వాళ్ళకి ఒక వర్కింగ్ డే. అలాగే అంటే ఏ క్లైమేటిక్ కండిషన్స్లోనైనా కూడా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. మరి ఇవన్నీ పక్కన పెడితే మనం అనుకుంటాం, జీవితంలో ఎప్పుడు మాట్లాడుకుంటాం, ఎవరైనా వస్తే అంటాం మనం, ఏంటి నీ స్టేటస్ ఏంటి అని అంటాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే, పుట్టుకతో మనకి తల్లిదండ్రులు ఒక స్టేటస్ ఇస్తారు, అంటే ఒక కుటుంబాన్ని ఇస్తారు, ఒక రిలీజన్, ఒక కాస్ట్, కమ్యూనిటీని ఇస్తారు. అదే వ్యక్తి చదువుకొని పెద్ద అయిన తర్వాత తన అంటే లైఫ్లోకి అచీవ్ చేసిన దానికి తను ఒక స్టేటస్ని ఒకరు తెచ్చుకుంటారంటే నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నాను అని. కానీ అక్కడి నుంచి ఎదిగిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే సర్వీస్లోకి వస్తారో
పాత్రికేయుల రోల్ అక్కడ వస్తుందని. ఏంటంటే ఆ మనిషి యొక్క క్యారెక్టర్, ఆయన ఉన్న గుడ్ క్వాలిటీస్ అన్నీ కూడా బయటకు తీసుకొచ్చి బయట ఉన్న ప్రపంచానికి పరిచయం చేసే రోల్ చేసేది పాత్రికేయులు. అలాగే ఎక్కడైనా ప్రపంచంలో ఏదైనా జరిగినా కూడా, ఒక మంచి జరిగినా, ఏం జరిగినా, విపత్తు వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళ డ్యూటీగా, అంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి వాళ్ళ డ్యూటీని పర్ఫామ్ చేసి ప్రపంచానికి మా సమాచారాన్ని మేము ఇవ్వాలి అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూటీ పర్ఫామ్ చేసేది మన పాత్రికేయులు. మరి ఇంతటి గొప్ప ఆక్యుపేషన్ని సెలెక్ట్ చేసుకున్న పాత్రికేయులు అందరికీ కూడా ఈ వన సమారాధన రోజున నా తరఫు నుంచి అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాగే మీరు అందరూ కూడా మంచిని వెలికితేసి సమాజానికి ఉపయోగపడేవి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి మన దేశానికి, రాష్ట్రానికి, మనకి ఊరికి మంచి జరిగేటట్టుగా మీరందరూ మీ డ్యూటీస్ పర్ఫామ్ చేస్తారని తెలియజేస్తారు. మిత్రులు అందరూ కూడా సమాజానికి 4వ పిల్లర్లా నిలిచే వ్యక్తులందరూ కూడా ఇందులో లాభాన్ని ఆశించకుండా సొసైటీకి ఏదో చేయాలని, సేవ చేయాలని అతి తక్కువ జీతాలతో మరి సమాజానికి ఎంతో సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఉంటున్నప్పటి నుంచి మేము ఉద్యమాలు చేసేటప్పుడు కానీ, అలాగే మేము ఇప్పుడు చేయూత సంస్థ ద్వారా ఉద్యోగస్తులు అందరూ చేస్తున్న సేవా కార్యక్రమాలని మరి కింది లెవెల్కి తీసుకువెళ్ళే కీలక పాత్ర పోషించిన వ్యక్తులు మరి మా పాత్రికేయ కుటుంబ సభ్యులని నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. మరి వారి సపోర్ట్ లేకపోతే ఈ రోజున మేము చేసే సర్వీసెస్ అనేవి కింది స్థాయికి చేరుకోలేవు. మరి దాన్ని తీసుకెళ్ళి ప్రజలకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించిన మీ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున మరి ఎంతమంది కుటుంబ సభ్యులను కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కుటుంబాన్ని నేను మరింత ముందుకు తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు జర్నలిస్టులు అందరూ కూడా. మరి మీరు ఇబ్బందుల్ని నేను నా వంతుగా నేనేం చేయాలో అది కూడా ప్రజాప్రతినిధులకి తీసుకెళ్ళడం కానీ, లేదంటే ఇక్కడ యూనియన్ నాయకులు ఉన్నారు, నా వంతుగా మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా సరే మీకు అందిస్తానని తెలియజేస్తూ మరి భవిష్యత్తులో పాత్రికేయ మిత్రులకి మంచి గౌరవం తీసుకురావాలి, సమాజంలో మంచి గుర్తింపున్న పాత్రికేయ మిత్రుల్ని గుర్తించాలని కోరుకుంటున్నాను. లయన్స్ క్లబ్ జిల్లా 316B పునరావర్తన్ లీడర్షిప్ రీఫ్రెషర్ కోర్స్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని లయన్స్ డిస్ట్రిక్ట్ పాస్ట్ గవర్నర్ లింగమల్లి కృష్ణమూర్తి తెలియజేశారు. లయన్స్ క్లబ్ జిల్లా 316B పునరావర్తన్ లీడర్షిప్ రీఫ్రెషర్ కోర్స్ శిక్షణ కార్యక్రమాన్ని కాకినాడ మెయిన్ రోడ్లో గల టౌన్ హాల్ నందు క్లబ్ జేమ్స్ కాకినాడ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్ ఈశ్వర్ కుమార్ విజయ్గా, లీడర్షిప్ కోఆర్డినేటర్ మరియు 2వ ఉప గవర్నర్ చిట్నేడి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమ రూపకర్త 316B జిల్లా మొదటి గవర్నర్ లింగమల్లి కృష్ణమూర్తి. ఆలోచనలో భాగంగా RLLI, DLLI, ELLI వంటి గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసిన లైన్ నాయకులకు పునరావర్తన్ శిక్షణ కార్యక్రమం ద్వారా మరలా పునశ్చరణ చేసి వారిని మరింత నిష్ణాతులుగా తీర్చిదిద్దడానికి ఈ శిక్షణ కార్యక్రమం ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. జిల్లా 316A గవర్నర్, పూర్వ గవర్నర్ లైన్ డివిఎస్ రమేష్ రాజు మరియు లైన్ కేవీ రావులు తమ అద్భుతమైన శిక్షణ ప్రజెంటేషన్తో ఉత్తమ లైన్ సేవకులుగా రూపొందించడానికి కావలసిన మార్గదర్శకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమానికి పూర్వ గవర్నర్ ముంజులూరు విశ్వేశ్వరరావు, జిల్లా LCIF కోఆర్డినేటర్ మెట్టా రాధా, గవర్నర్ అడ్వైజర్ వినోద్ అతిథులుగా హాజరయ్యారు. లింగమల్లు కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇలాంటి వినూత్నమైన శిక్షణ కార్యక్రమాన్ని లయన్స్ పెద్దలు సహకారంతో, వారి మార్గదర్శకత్వంతో వినూత్నంగా ఏర్పాటు చేయడం జరిగిందని, ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడంలో తమ హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ జేమ్స్ కాకినాడ ముందుంటుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా శిక్షణ గ్రాడ్యుయేట్లు పాల్గొని శిక్షణ అనంతరం సర్టిఫికెట్లను పొందారు. ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ జేమ్స్ కాకినాడలో జరిగిందని తెలిపారు. లయన్స్ కెప్టెన్ మంగరాజు తదితరులు పాల్గొన్నారు. పునరావర్తన అనే పదానికి ఇంత అర్థం ఉందని నేను ఊహించలేకపోయింది. సార్ పునరావర్తన సింపుల్ గా చెప్పారు, ఆ టైటిల్ చూసాము. అయితే ట్రైన్ ది ట్రైనర్ అనేది విషయం మాత్రం ఒక జ్ఞాపకం ఉంటుంది. ముఖ్యమైన ఉద్దేశం అదే, ట్రైన్ ది ట్రైనర్. మీరందరూ DLLI చేయండి, ALLI చేయండి, ELLI చేయండి, ఆల్రెడీ ట్రైన్ పీపుల్. ఆ ట్రైన్ వాళ్ళని మిమ్మల్ని మేము ట్రైన్ చేసేసి మళ్ళీ మన లైనిజం యొక్క అభివృద్ధికి మీరందరూ పాటుపడాలని కృషి చేస్తారని, మీరు కృషి చేస్తూ మీ పక్కన వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి లైనిజం యొక్క ఇమేజ్, లైనిజం యొక్క పార్టిసిపేషన్, లైనిజం యొక్క మెంబర్షిప్, తర్వాత లైనిజం LCF చేసే కార్యక్రమాలు అవన్నీ పురోభివృద్ధిలో తీసుకురావాలని మనసా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేసింది. సహజంగా లైనిజంలో మనం చూసినప్పుడు ఏంటంటే గవర్నర్ క్యాండిడేట్ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటాం. గవర్నర్ క్యాండిడేట్గా పోటీ చేయాలనుకున్నప్పుడు లేదు, మనం ఏదో ఆశించి చేస్తూ ఉంటాం.
జగన్లో వాళ్ళు అట్లా కృష్ణమూర్తి గారు ఈ కార్యక్రమాన్ని ఎంత ఆసక్తితో నాకు తెలిసి ట్రైన్ ద ట్రైనర్స్ అనేది అంటే బహుశా మల్టిపుల్లో ఎప్పుడు ఎక్కడ చేస్తుండ్రు ఫస్ట్ టైం ఇది చేద్దామని ఆయన నాతో చెప్పినప్పుడు ఒక 6-7 తీసుకొస్తానండి అని చెప్పి కృష్ణమూర్తి గారు అన్నారు. ఆయనకి నాకున్న చదువు కొద్దీ కృష్ణమూర్తి గారు 6-7 వద్దండి, ఇద్దరు తప్పనే మ్యాక్సిమం ముగ్గురే పెట్టండి అన్నాను. ఎందుకంటే మనకు కావాల్సింది క్వాలిటీ ఉండాలి తప్ప క్వాంటిటీ ఉండకూడదు. అప్పుడు కృష్ణమూర్తి గారు మళ్ళీ నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి మీరు ఎలాగో ఉండాలి, ఇంకొకరిని ఎవరినో మీరే చెప్పండి అన్నారు. నాకు మనసు గురించిన వ్యక్తి కేవీ రావు గారే. ఎందుకు కేవీ రావు గారు నేను చెప్పడం జరిగిందంటే, విజయ్ కుమార్ రాజు గారి తర్వాత ఎంటైర్ మల్టిపుల్లో ఎల్సిఐపిలో స్వశక్తితో ఫస్ట్ అటెంప్ట్లో ఎల్సిఐపి సర్టిఫికేట్ తీసుకున్నాను ఒకరే. ఈరోజు మనం ఫస్ట్ ప్లేస్, అన్ని రకాలుగా కూడా ఫస్ట్ ప్లేస్. ఒక ఎంజేఎఫ్లో మన టార్గెట్ నుంచి మనం చేసాం, కానీ ఏదో మనకంటే ఒక జిల్లా ఎక్కువ చేసింది. మిగతా అన్ని చోట్ల మనం నెంబర్ 1 కింద ఉన్నాం. ఈ డ్రాపింగ్స్లో కూడా ఎంత తక్కువ చేసుకోగలిగితే అంతా మంచిది. ఈ రోజు నుంచి ఈ 20 రోజులు మనం క్లబ్లో ఏదో డ్రాపింగ్ ఉంటుంది, ఎంత తక్కువైతే అంత తగ్గించి దీన్ని కూడా మనం మల్టిపుల్ లెవెల్లో మనం మంచి లెవెల్లో ఉంటే బాగుంటుంది. ఆ మల్టిపుల్ లెవెల్ అనేది కాదండి, క్లబ్లో ఒక మెంబర్ రావడానికి చాలా కష్టపడుతున్నాం ఈ రోజుల్లో. ఆ మెంబర్ సాటిస్ఫై అవ్వకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు వస్తున్నాయి. అది కూడా గమనించి ఆ ప్రెసిడెంట్ పెద్దలందరూ కూర్చుని ఆ మెంబర్ని ఏ విధంగా ఎంగేజ్ చేయాలి, ప్రతి సమావేశానికి పిలాలి, ఆయన ఏమైనా చెప్తే కొద్దిగా ఆలకించాలి, ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్తే డ్రాపింగ్ చాలా తక్కువ ఉంటుందని నా ఉద్దేశం. ఈ సంవత్సరం మన సెకండ్ వీడియో గారిని డ్రాపింగ్ అవ్వకుండా కూడా చూడడానికి ఆయన్ని ఎక్కువగా ఆయన సేవలు వినియోగించుకుంటున్నాం. నిజంగా ఈ సమావేశం అయితే చాలా చక్కగా జరిగింది. ఇలాంటి ఈ సాంప్రదాయానికి తెరదీసిన జెమ్స్ క్లబ్ వారిని, లింగమల కృష్ణమూర్తి గారిని ఇదే వరవడి కొనసాగించి ఈరోజు కొంచెం తక్కువ వచ్చేది మనం నిరుత్సాహపడక్కలేదు. నిజంగా ఈరోజు ఫ్యాకల్టీ వచ్చి ఈరోజు ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళే, ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళే చెప్తారు, సార్ సినిమా చిన్న సినిమా కాదు, సినిమా బాగుంటే దానికి ఆ పబ్లిసిటీ వేరేగా ఉంటుంది. నిజంగా మీరు ఈరోజు మొదలుపెట్టింది సూపర్ హిట్ అవుతుందని నా ఉద్దేశం. ఆత్మరక్షణకు దేహదారుఢ్యానికి మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ శ్రీనగర్లో గల ఏఎఫ్ఎంసి స్కూల్లో జిల్లా టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో బెల్ట్ టెస్ట్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి జిల్లా టైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి అర్జునరావు అధ్యక్షత వహించగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ కుమార్ ముఖ్య అతిథిగాను, ఆశ్రమ్ స్కూల్ ఏవో శ్రీనివాస్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొన్న చిన్నారులు వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ నేషనల్లో మెడల్స్ సాధించిన క్రీడాకారులకు విద్యా ఉద్యోగాల అవకాశాలు ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో బ్లాక్ బెల్ట్ నేషనల్ రెఫరీలకు ముఖ్య అతిథులు డిఎస్డిఓ శ్రీనివాస్ కుమార్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణమూర్తి, రత్నం, అరుణ, దుర్గా, తేజ, హర్ష, శివ, ఆర్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. పొలాచెరువు క్లాస్ చెప్తాడు కదా సత్యనారాయణ, వీళ్ళంతా చిన్నప్పుడు జాయిన్ అయిన వాళ్ళు, మీకులాగే వచ్చి జాయిన్ అయిన వాళ్ళు 5th డాన్ బ్లాక్ బెల్ట్. నా తర్వాత ఉండేవాడు సత్యనారాయణ. ఇంకా కొన్ని 5th డాన్లు బయట తిరుగుతున్నాయి. 5th డాన్ ఏమిటి లేదనుకుంటాను మన అప్పారావు. అలాగా మనకి ప్రతి చిన్న విషయంలోని అన్ని విధాలుగా కోఆపరేట్ చేస్తాను. ఇంకా ఈ డిగ్రీలు ఇవన్నీ చెప్పాలంటే నా తర్వాత ఇప్పుడు గుర్తొస్తా, అయ్యో చెప్పలేదని బాధపడుతూ ఉంటాను. ఇంకా మనకి అన్ని మనకి ఇది నా సొంత గేమ్ కాదు. స్పోర్ట్స్ అథారిటీ, వన్ ఆఫ్ ది స్పోర్ట్స్ అథారిటీ మన డిఎస్డిఓ గారి దగ్గర ఆల్ గేమ్స్కి ఆఫీసర్ అయినా అన్ని మాట వినపడుతుందిరా, అన్ని గేమ్కి వన్ ఆఫ్ ది స్పోర్ట్స్ అథారిటీలో కూడా మన తైకాండో ఉంది. ఆడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని ఆయన అక్కడ అట్టే పెట్టేసి అలా వదిలేశాను. ఆడికి దీనికి కమ్యూనికేషన్ లేదన్నమాట. ఎవరైనా డిసిప్లైన్గా ఉంటే ఇది డిసిప్లైన్ గేమ్, డిసిప్లైన్గా ఉంటేనే దీంట్లో ఉంచుతాం. టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ తోటి స్టార్ట్ చేయాలి. ఆ యాక్టివిటీ అంత బాగా డెవలప్ చేసినటువంటి నిజంగా మార్షల్ ఆర్ట్స్ వాళ్ళకి అనమాట చాలా అభినందనీయం. ఇనిషియల్గా మార్షల్ ఆర్ట్స్ టైక్వాండో కానీ, లేకపోతే జిమ్నాస్టిక్స్ కానీ, లేకపోతే ఖోఖో కానీ
ఈ 3 అంశాలతోటే మన క్రీడలు స్టార్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇతర క్రీడల్లో అయినా సరే అనమాట డెఫినెట్గా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. సో చిన్నపిల్లలకి స్టార్ట్ చేసే మొట్టమొదటి ఈ క్రీడ అనేది టైక్వాండోని ఇంత అభివృద్ధి చేస్తున్నందుకు మెయిన్ టైక్వాండో మన ఫాదర్ ఆఫ్ టైక్వాండో అర్జున్ రావు గారికి నా యొక్క మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన విజయనగరంలో గెలిచి వచ్చిన క్రీడాకారులందరికీ నా అభినందనలు. అలాగే బ్లాక్ బెల్ట్ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు. సర్టిఫికేట్ ప్రదానోత్సవం, ఆ సర్టిఫికేట్ ప్రదానోత్సవం ఈరోజు బ్లాక్ బెల్ట్ సర్టిఫికేట్లు తీసుకున్న అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ, అలాగే టైక్వాండో అనేది ఒక క్రీడ కాకుండా సెల్ఫ్ డిఫెన్స్, అలాగే పిల్లలకి పర్టికులర్గా గర్ల్స్కి వాళ్ళ యొక్క రెస్క్యూ సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి అనమాట మంచి క్రీడలు తెలియజేస్తూ, ముఖ్యంగా పేరెంట్స్ అందరికి కూడాను ఈ క్రీడ పైన ఆసక్తి చూపిస్తూ ఆ పిల్లల్ని అభివృద్ధి పనులు నడిపిస్తున్న పేరెంట్స్ అందరికి కూడా మనకు నా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే దీనిలో డిసిప్లిన్ ముందు ఉంటుంది మేడం. పేరెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే డిసిప్లిన్ అనేది వస్తుంది ఇందులో. ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరు ముందు ఎలా ఉండాలనేది ఈ గేమ్లో నేర్చుకుంటారు. దయచేసి పేరెంట్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటి కోచ్ మనకి కాకినాడలో దొరకడం చాలా కష్టం అండి. ఎవరు లేరు, అందరూ ఫైనాన్షియల్గా చూసుకుంటారు తప్పితే ఆయన లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన ఈ గేమ్కి సర్వీస్ లాగా చేస్తున్నారు తప్పితే వేరే ఫైనాన్షియల్గా అందరి దగ్గర నుంచి మెప్పు పొందామని కాదు. 4 పిల్లలను తయారు చేయాలి మనకి. అట్లీస్ట్ ఇక్కడి నుంచి నేను అనుకునేది ఏంటంటే అర్జున్ సార్ సర్వీస్ని బట్టి అట్లీస్ట్ ఒలింపిక్ లెవెల్లో ఒక పిల్లోడు లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక పిల్లోడు పార్టిసిపేట్ చేస్తే ఇంకా చాలా సంతోషిస్తాం. ఎందుకంటే చాలా బాగా ఆయన సర్వీస్ చేస్తున్నారు. మీరందరూ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. పేరెంట్స్ కూడా చాలా థ్యాంక్స్ అండి. కానీ ఇది కంటిన్యూ చేయాలి, దానివల్ల వాళ్ళకి చాలా ఉపయోగం ఉంది. సో చిల్డ్రన్, మీకు కూడా ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు ప్రాక్టీస్ రెగ్యులర్గా చేస్తేనే అవుతుంది, లేజీగా ఉంటే మాత్రం కాదు. ఓకే, సెకండ్ పాయింట్, ఇఫ్ యు ఆర్ అప్డేటెడ్, ఇఫ్ యు ఆర్ రెగ్యులర్లీ ప్రాక్టీసింగ్ నౌ, దెన్ యూ విల్ బీ అప్డేటెడ్. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ అప్డేషన్, యూ విల్ బీ అవుట్డేటెడ్. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయకపోతే మీరు అవుట్డేట్ అయిపోతారు, అంటే నెక్స్ట్ వాళ్ళు మీకన్నా ముందు వెళ్ళిపోతారు. టీడీపీ అధికారంలోకి వస్తే కేసీజెడ్ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల దగ్గర ఉన్న మిగిలిన భూమి కూడా ఇవ్వాలని, వారిపై కేసులు పెడుతున్నారని మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగగీత విశ్వనాథ్ విమర్శించారు. బాధిత రైతులతో కలిసి కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 2094 ఎకరాలు ఆ రోజు ఏపీఐసికి కేటాయించిన భూమిని, అందులో 1589 ఎకరాలు లీజుకి జిఎంఆర్కి ఇచ్చిన భూమిని, ప్రభుత్వ భూమి, అసైన్ భూమిని వాళ్ళకి సర్వ హక్కులు ఇచ్చేశారు. దాంతోపాటు ఎంతకి ఇచ్చాడో తెలుసా మీకు? ఎకరం 3 లక్షలు. దాంతోపాటు 70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగానే ఇచ్చారు. ఈ దేశంలో చాలా అరుదుగా జరుగుతాయి ఇలాంటి సంఘటనలు, ఉచితంగా భూములు ఇవ్వడం అని. కానీ కట్టబెట్టారు. మళ్ళీ దివీస్ని తీసుకొచ్చారు. దివీస్కి ఒక 505 ఎకరాలు ఇచ్చారు. ఇచ్చి ఎవరైతే ఇది కుదరదు అని పెద్ద ఎత్తున గొడవ చేశాడో అదే పెద్ద మనిషి, అదే సీఎం వన్ సైడెడ్గా రైతులకు వ్యతిరేకంగా పనిచేసి కార్పొరేట్ కంపెనీలకి కొమ్ము కాసిన చరిత్ర కాకినాడ ఎస్సీజెడ్. అది అయిపోయిన తర్వాత ఆ దశలో 2018లో గౌరవ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి పాదయాత్ర చేస్తున్న సందర్భంగా పిఠాపురంలో ఒక హామీ ఇచ్చారు. ఏమని హామీ ఇచ్చారు? మేము అధికారంలోకి వస్తే ఒక కమిటీ వేసి మీ రైతులు ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూముల్ని మీకు అప్పగిస్తాం, మీకు వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. చెప్పిన ప్రకారం అధికారంలో 2019లో వచ్చిన తర్వాత ఒక కమిటీని వేశారు. ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా నేనున్న పరిస్థితుల్లో నన్ను చైర్మన్గా పెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఐఏఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్ కన్వీనర్గా ఒక కమిటీ వేడింది. ఆ కమిటీ వేసిన తర్వాత మేము ఒక నివేదికనిచ్చాం. ఆ నివేదికలో మేము చెప్పింది ఏంటంటే, ఫస్ట్ 6 గ్రామాలని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తరలించేయాలని డెసిషన్ తీసుకుంటే 6 గ్రామాలని తరలించకూడదు, అక్కడే ఉంచాలి, ఉంచుతూ లేఅవుట్ సిద్ధం చేయండి అని చెప్పి ఒక రికమెండేషన్ ఇచ్చాం. ఆ గ్రామాలు శ్రీరాంపురం, బండిపేట, ముమ్మిడివారిపోడు, పాటివారిపాలెం,
రావివారిపోడు, రామరాఘవపురం. ఒకవేళ ఈ రామరాఘవపురం అనేది కానీ అక్కడ ఏదైనా సాంకేతిక విషయాల వల్ల షిఫ్ట్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా 2180 ఎకరాల్లో ఎంత ల్యాండ్ ఇచ్చారనేది అందరికి తెలుసు. ఆల్రెడీ ఆటోమేటిక్గా అందరికీ దగ్గర 1000 ఎకరాలు 1200 ఎకరాలు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. మిగతాది జీరో రిజిస్ట్రేషన్ గురించి రిజిస్ట్రేషన్ ఆఫ్ స్టాంప్స్ దగ్గర, పోస్టల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దగ్గర పెండింగ్లో కొన్ని ఉన్నాయి. అవి మీరేం చేయాలి? వెంటనే చేసి ఆ పెండింగ్ తీసి దానికి ఉన్న ఇవి సర్దుబాటు చేసి వెంటనే రైతులకి మిగతా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మేము నిన్న ఈరోజు పత్రికల్లో కొన్ని పత్రికల్లో వార్తలు చూస్తుంటే ఇంత అభూత కల్పనలు, ఇంత అబద్ధాలు ఎందుకు చెప్తారని ఒక రైతు ఫోటో వేశారు. పాపం ఆ రైతుకు కూడా తెలియదు. అతని ఈ ప్రాబ్లం రిజిస్ట్రేషన్కి ఉన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల చేయకపోయినా ఎస్సీజెడ్ నుంచి తనకు రావాల్సిన భూమిని తను తీసుకొని అందులో తనకు కావాల్సిన వ్యవసాయం చేసుకునే వాళ్ళు, లేకపోతే ఇల్లు కట్టుకున్నాలన్న వాళ్ళు చేసుకుంటూ ఉండగా కూడా నాకేం రాలేదండి. ఇగో ఇప్పుడు మన కళ్ళ ముందే పెద్దలంతా ఉన్నారు. వీళ్ళందరినీ నుంచోబెట్టి ఒక ఫోటో వేశారు. ఇంకా మేము జైలుకి వెళ్ళాం. అసలు జైలుకి పంపించింది ఎవరు? ఆ ఎఫ్ఐఆర్లు ఎవరు వేశారు వాళ్ళ మీద కేసులు? తీయమనండి, వాళ్ళే చెప్తారు. ఇప్పుడు ఎవరు పెట్టిన కేసులకి వాళ్ళు శిక్షలు అనుభవించారు. ఎవరికి పెట్టిన కేసుల వల్ల వాళ్ళు ఇప్పటికీ ఇంకా వాయిదాలకు వెళ్తున్నారు. ఏమీ తెలియవా? నా అనుమానం ఏంటంటే మళ్ళీ ఈ సజ్జ మీద అబద్ధపు ప్రచారం ఎందుకు ప్రారంభించారు? మళ్ళీ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది. సజ్జకి ఇచ్చే భూమి సజ్జకి ఇచ్చారు. అక్కడ పోర్టు నిర్మాణం అవుతుంది. ఎవరు రైతులు చాలామంది తీసుకున్నారు. ఇంకా జరగాల్సింది టెక్నికల్ రీజన్స్తో జరగాల్సింది అది ఆటోమేటిక్గా కలెక్టరు వాళ్ళు ఉండి రిజిస్ట్రేషన్ వాళ్ళు మాట్లాడుకుని రైతులకి వాళ్ళకి ఏ భూమి ఎవరికి ఇచ్చారో రిజిస్ట్రేషన్ చేసేస్తారు. బదలాయింపు అఫీషియల్గా జరిగిపోతుంది. మరి ఇప్పుడు ఎందుకు ఈ దుష్ప్రచారం మొదలు పెట్టారు? అంటే దీని మీద ఏదో కుట్రకోణం ఉంది. మళ్ళీ ఈ ఎస్సీజెడ్ని ఇంకో రకంగా ఎవరికైనా మళ్ళీ ఈ రైతులందరి నుంచి మళ్ళీ ఏదైనా తీసుకుని చేయడానికా, లేకపోతే ఎందుకు ఈ దుష్ప్రచారము అబద్ధపు ప్రచారము ఇప్పుడు ఎస్సీజెడ్ మీద ఎందుకు ప్రారంభించారు అనేది మాకు వచ్చింది. ఇప్పుడు రాజా గారు కన్నబాబు గారు చెప్పినట్లు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి దీని మీద. 2003 నుంచి అడుగడుగున రోజుకి ఇన్ని సంవత్సరాల్లో ఏం జరిగిందో ప్రజలకి తేటతెల్లం చెయ్యాలి. ఎవరు భూములు లాక్కున్నారు, ఏ ముఖ్యమంత్రి భూములు వెనక్కి ఇచ్చారనేది తెలియాల్సిన అవసరం వచ్చాడు. ఆ రోజు నేను అపోజిషన్ ఎమ్మెల్యే నేను అక్కడ 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ ఇమీడియట్గా రసాయన పరిశ్రమలకు అనుమతి ఇచ్చాడు. డివిజిలాట్ రసాయన పరిశ్రమలకు 500 ఎకరాలు ఇచ్చి అనుమతి ఇచ్చాడు. అప్పుడు ఆ రైతులు ఎంతోమంది పోరాటం చేశారు వ్యతిరేకంగా, డివిస్ వ్యతిరేకంగా ఎంతోమంది పోరాటం చేశారు. మహిళలను కూడా చూడకుండా మండల చెదగొట్టి వాళ్ళందరినీ కూడా నారా చంద్రబాబు నాయుడు రకరకాల స్టేషన్లో నక్సలైట్లు తీసుకెళ్ళినట్టు ఏజెన్సీలో రకరకాల స్టేషన్లోని వాళ్ళందరినీ నానా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇదే నారా చంద్రబాబు నాయుడు అంటే భూములు మీ వెనక్కిస్తాను అపోజిషన్లో ఉండగా చెప్పిన నారా చంద్రబాబు నాయుడు అధికారులను చేపట్టిన వెంటనే 500 ఎకరాలు డివిస్కి ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్న రైతులను నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. రకరకాల కేసులు పెట్టడం జరిగింది ఆ రైతుల మీద. కాకపోతే పాదయాత్రలో జగన్ గారు చెప్పినట్టు 2800 ఎకరాల భూమిని జగన్ గారు రైతులకు తిరిగి ఇవ్వడం జరిగింది. 2180 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలా మటుకు వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్లు కూడా చేయడం జరిగింది. ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను, రైతులకి పేద ప్రజలకి భూములు ఇచ్చిన జగన్ గారు మంచోడా, లేదంటే రైతులు మండలు చెదకొట్టేసి రైతులను జైల్లో పెట్టేసి వైదించి వాళ్ళ భూములని తీసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడా ఒక్కసారి బ్యారేజ్ చేసుకోవాలి. ఎందుకంటే నేడు ఉన్న పరిస్థితుల్లో ఎల్లో మీడియాకి చంద్రబాబు నాయుడే చాలా గొప్ప మనిషి మంచోడి కింద కనపడుతుంది, కానీ రైతులకి న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా కనిపిస్తున్నట్టు నాకైతే ఆ ఎల్లో చెంచా మీడియా తెలియట్లేదు. కేవీ రావు గారు తీసుకుంటున్నట్టు అక్కడ మార్చేసి మా తొండంగి కొత్తపల్లి మండలాలకి దీన్ని మళ్ళీ మార్చేయడం జరిగింది. మార్చిన తర్వాత అక్కడి నుంచి ఇది మేము అక్కడ ప్రపోజ్ చేసి ఇక్కడికి తీసుకురావడం చాలా అన్యాయం. ఇది మేము భూములు ఇవ్వని చెప్పి అప్పటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో భాగంగానే ఈ చట్టపరమైనటువంటి ఎక్విజిషన్ కాదు, మేము ఇవ్వం, మా
మాకు రైతులకు ఎక్కడ మీటింగ్ పెట్టి ఏం చెప్పకుండానే మీరు 2,000 ఎకరాలు తీసుకోవడానికి దానికి మేము ఆమోదించాం అని చెప్పి మేము పోరాటం చేస్తుంటే అప్పట్లో ప్రతిపక్షంగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఇదంతా అన్యాయంగా రాజశేఖర రెడ్డి గారు పేద రైతులు పొట్టగొట్టి భూములు లాగేసుకుంటున్నారు, వాళ్ళ అబ్బాయి కోసమే భూమి అంతా అని చెప్పేసి ఒక వర్క్షాప్ కాకినాడలో పెద్ద భారీ ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు మన జిల్లాలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఇంకా ప్రతిపక్ష నాయకులు అందరితో కలిపి ఇది చాలా అక్రమం, చాలా అన్యాయం, 2,000 ఎకరాలు అవసరమా, ఇలా తీసుకోవడం ఇదంతా వాళ్ళ కోసం వాళ్ళ అబ్బాయి కోసం చేసే ఇదంతా కుట్ర. అందుకని నేను అధికారంలోకి వస్తే శ్రద్ధ రద్దు చేసి మీకు ఎవరి భూములను తిరిగి ఇచ్చేస్తాను. ఈ రోజు నేను మీకు రావణపేట దగ్గర ఏరువాక చేస్తాను, అక్కడ అంతా ఏర్పాటు చేయండి అని ఆ రోజునే రావణపేట దగ్గర ఏరువాక కూడా చేశారండి. మేమంతా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళాము. మీటింగ్ అయిన తర్వాత తమ్ముళ్ళు ఈ భూములు మీరు దుండుకోండి, మీరు వ్యవసాయాలు చేసుకోండి, ఎవరైనా వస్తే తరిమి కొట్టండి అని చెప్పి కేసీజెడ్ లో జరిగిన భూ కుంభకోణంపై పిఠాపురంలోని ఉప్పాడ బస్ స్టాండ్ సెంటర్లో సోమవారం 3 గంటలకు బహిరంగ చర్చకు రావాలని వైసీపీకి చెందిన మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగా గీతకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మళ్లీ సవాల్ విసిరారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ బహిరంగ చర్చకు వచ్చి కేసీజెడ్ లో ఎవరి ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో ప్రజలకు నిజాలు తెలియచేయాలని కురసాల కన్నబాబుకు, దాడిశెట్టి రాజాకు, వంగా గీతకు ఆయన హితవు పలికారు. ఉన్నది ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో కాబట్టి 3:30 కల్లా మేము అక్కడ సిద్ధంగా ఉంటాం. అందరూ స్నేహితుల్లా మాట్లాడదాం, నిజాలు ప్రజలకు చెబుదాం. రాజశేఖర రెడ్డి ఏం చేశాడో నిజాలు ప్రజలకు చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారో ప్రజలకు చెప్తాం. అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు కూర్చుని చెప్పేయడం కాదు, మీరు కూర్చుని చెప్పేయడం కాదు. మీరు కూర్చుని చెప్పేస్తే వినడానికి కాదు. ఇక్కడ వాస్తవానికి 8,000 మంది రైతులకి, 8,000 ఎకరాల రైతులకి 160 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇవాళ ఎవరండి ఇచ్చింది రిజిస్ట్రేషన్ అయిన భూములకి? నువ్వు చేసింది ఏముంది ఇక్కడ? ఏమీ చేయలేదు. దీనికి విపులంగా అన్ని రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. రేపు 3:30 గంటలకి నేను సవాల్ విసురుతున్నాం. ఉప్పాడ జంక్షన్ పిఠాపురంలో బహిరంగ ప్రెస్ మీట్. మీకు మాకు మేము అడిగే ప్రశ్నలు మీరు చెప్పండి, మీరు అడిగే ప్రశ్నలు మేము సమాధానం చెప్తాం, కాగితం రూపంలో కూడా మేము సమాధానం చెప్తామని చెప్పి నేను సవాల్ విసురుతున్నాం. రేపు మీరు రాకపోతే మీరు వెనకడుగేసినట్టే, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగినట్టే అని చెప్పి మేము భావిస్తామని చెప్పి ఉన్న కాగితాలు కూడా ఆయన ఉన్నప్పుడు చేసిన కాగితాలు చూపిస్తూ మేము ప్రజలందరికీ తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాం. సిబిఐలు అయ్యండి, సిఐడీలు అయ్యండి అన్నారు వేస్తారు. కేసుని బట్టి సిఐడి కావాలంటే సిఐడి, సిబిఐ కావాలంటే సిబిఐ. వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం, మీకు సిఐడి కావాలంటే సిఐడి, వైసీపీ వాళ్ళకి సిబిఐ కావాలంటే సిబిఐ, ఈడీ కావాలంటే ఈడీ. దీంతోపాటు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు కూడా సిబిఐ కావాలంటే సిబిఐ, ఈడీ కావాలంటే ఈడీ. నేను మళ్ళీ జగన్ గారిని సూటుగా అడుగుతున్నాం, మళ్ళీ మేము వేసాగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులాగా సిఐడి వద్దు, మాకు సిబిఐ వద్దని మళ్ళీ కోర్టులో ఎక్కండి. నిజాయితీగా దర్యాప్తు జరుగుద్ది. అదే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు యొక్క క్యారెక్టర్ అదే. నీతి నిజాయితీతో ఉంటుంది ఎంక్వైరీ, అందులో తేడా లేదు. రేపు అన్ని రకాల కాగితాలు మీకు చూపిస్తాం. ఎస్సీజెడ్ ఎలా పుట్టింది, రైతులకు ఓఎన్జీసీ బూచి ఎలా చూపించారు, మళ్ళీ వెంటనే ఓఎన్జీసీ ఎందుకు వద్దంది, కారణం ఏమిటి? కారణం ఏంటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ కావాలన్న ఓఎన్జీసీ మళ్ళీ 2 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీ అంతా ఎందుకు వద్దంది? వద్దన్నాక వదిలేదే అక్కలైతే రైతుల భూములు మళ్ళీ ఎందుకు ఇచ్చారు ప్రైవేట్ వ్యక్తికి? అతను ఎక్కడ ఉంటాడు? ఇది రామచంద్ర గారి ఇల్లు, ఇది కేవీ రావు గారి ఇల్లు. ఎదురు బదురు ఇంట్లోంచి కూరట్టు, ఆ ఇంట్లోంచి కూరట్టు, ఈ ఇంట్లో స్వీట్లట్టు, ఈ ఇంట్లోంచి స్వీట్లట్టు.
ఇటు అటు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ నగరంలో ప్రముఖ సినీ నటి శ్రీలీల సందడి చేశారు. కాకినాడ మెయిన్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జేసీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీ నటి శ్రీలీల పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆమెను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున చేరుకోవడంతో మెయిన్ రోడ్ లో ట్రాఫిక్ జామ్ అయింది. కాకినాడ మెయిన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన జేసీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. జేసీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటి శ్రీలీల వస్తున్నారని తెలియడంతో ఆమె అభిమానులు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం జేసీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటి శ్రీలీల రాగా ఆమె అభిమానులు ఒక్కసారిగా కేరింతలు కొట్టడంతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. ముందుగా శ్రీలీల అక్కడ ఏర్పాటు చేసిన వేదికపైకి చేరుకుని అభిమానులను పలకరించారు. అనంతరం జేసీ షాపింగ్ మాల్ ప్రారంభించేందుకు రాగా షోరూం చైర్మన్ పుష్పగుచ్చాలను అందించి స్వాగతం పలికారు. అనంతరం షోరూం చైర్మన్ తో కలిసి నటి శ్రీలీల రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు. అనంతరం జేసీ షాపింగ్ మాల్ ను సందర్శించి వస్త్రాల కోసం ఆరా తీశారు. సందర్భంగా ప్రముఖ నటి శ్రీలీల మాట్లాడుతూ జేసీ షాపింగ్ మాల్ 7వ బ్రాంచ్ ను కాకినాడలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సామాన్య ప్రజలకు సైతం అందుబాటు ధరలో నాణ్యమైన వస్త్రాలను అందించేందుకు ఎన్నో రకాల వెరైటీలను ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగిందని, ప్రతి ఒక్కరూ తప్పక విచ్చేసి ఈ జేసీ షాపింగ్ మాల్ ను సందర్శించాలని ఆమె కోరారు. అలాగే ఈ నెలాఖరులో రానున్న రాబిన్ హుడ్ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని నటి శ్రీలీల కోరారు. జేసీ షాపింగ్ మాల్ యాజమాన్య ప్రతినిధి జానకిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ నగరంలో 7వ షాపింగ్ మాల్ ను ప్రారంభించడం జరిగిందని అన్నారు. తమ షోరూంలో 99 రూపాయల నుండి ₹1,00,000 పైబడిన వస్త్రాలు ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అతి తక్కువ ధరలకు అందించడమే తమ జేసీ షాపింగ్ మాల్ ప్రత్యేకత అని, తెలంగాణ రాష్ట్రంలో తమ మాల్స్ విస్తరించడం జరిగిందని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా తమ మాల్స్ను ప్రారంభించుకోవడం జరుగుతోందని, ఇటీవల నెల్లూరులో 6వ బ్రాంచ్ను 2 రోజుల క్రితమే ప్రారంభించడం జరిగిందని, ఇప్పుడు కాకినాడలో 7వ బ్రాంచ్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో పాటు నగర ప్రముఖులు పాల్గొన్నారు. కాకినాడ ఇది జేసీ మాల్ ఓపెనింగ్ వచ్చాను అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి రెస్పాన్స్ ఉండింది బయట. అండ్ ఇదే 3వ స్టోర్, 3వ మాల్ జేసీ మాల్. ఇక తెలంగాణలో ఆల్రెడీ చాలా ఉన్నాయి అండ్ ఇప్పుడు ఆంధ్రాలో దిస్ ఇస్ ద 3rd ఓపెనింగ్. సో ఇంకా ఇలాగా ఇంకా సక్సెస్ఫుల్గా చాలా ఓపెన్ చేయాలి, మనకి ఇంకా అనుకూలంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్స్ బిన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఎందుకంటే నాకు గుర్తుంది రాజమండ్రిలో ఫస్ట్ ఓపెనింగ్కి నేను వచ్చాను అండ్ చాలా బాగా అవుతుంది, ఇంకా బాగా జరగాలి, ఇంకా చాలా మనకి ఆంధ్రాలో కూడా ఓపెన్ చేయాలని కోరుకుంటూ కాకినాడలో ఉన్నారు అందరూ. ఐ థింక్ మీకు సిటీ టైప్ బట్టలు ప్రాపర్ ఇక్కడికే వచ్చేసి, సో అందరూ రండి, ఫ్యామిలీతో రండి, షాపింగ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నాది ఇప్పుడే కరెక్ట్గా ఈ మంత్ డిసెంబర్ 25వ తారీఖు రాబిన్ హుడ్ సినిమా. సో ఆల్మోస్ట్ ఒక 1 year తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా నాది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, అందరూ థియేటర్కి వచ్చి చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చాలా మంది ముందు ఓపెనింగ్ రోజు ముందే చాలా మంది వచ్చి ఇక్కడ విజిట్ చేసిపోయింది. చాలా బాగుంది షోరూమ్ అని చెప్పిపోయారు. మీరందరూ ఇక్కడికి వచ్చిన కాకినాడ వాసులకు మేము ఒకటే మా జేసీ మాల్ యాజమాన్యం విజ్ఞప్తి, ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేయండి తప్పకుండా. చేసి బయట షాపింగ్కి ఇక్కడ షాపింగ్కి ఏంది డిఫరెన్స్ అని చూడండి. మీరు ఇక్కడ రేట్స్ కావచ్చు, నాణ్యత కావచ్చు, వెరైటీ కావచ్చు, ఫ్యాషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇక్కడ ఫుడ్ క్వాలిటీ అన్నీ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఏ ఖాళీ టైం దొరికినా ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి ఒక్క
ఒక్క పండగకి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ సంక్రాంతి చాలా ఫెస్టివల్ ఫేమస్ ఈ ఆంధ్రలో. తప్పకుండా దానికి ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేసి మీరు ఏ బడ్జెట్ తీసుకొని వచ్చినా సరే మా షాప్కి మంచి బట్టలు ఇచ్చి మేము పంపించే బాధ్యత మాది. తప్పకుండా వచ్చి విజిట్ చేసి తప్పకుండా మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి వెల్కమ్ చెప్తూ చేసి మన తరఫున అందరికీ బెస్ట్ ఆఫర్ 99 రూపీస్ సార్. మీరు 99 రూపీస్ ఎవ్రీ టైం రండి, మా దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంటుంది. 99 రూపీస్లో మంచి వెరైటీ, అసలు మీరు ఊహించరు ఇంత మంచి బట్టలు ఇంత తక్కువ రేటుకు వస్తాయా అనే అసలు మనకే ఆలోచన వస్తుంది. మేము అట్లా సెట్ చేసుకుని ఫ్యాక్టరీల ద్వారా వాళ్ళకు నాణ్యత గల బట్ట ఇచ్చి మేమే డిజైన్స్ ఇచ్చి చేయించి మేము ఈరోజు ఇక్కడ కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో వచ్చాం. కాబట్టి 99 రూపీస్కి అసలు ఎలా ఉంటుందో అని ఊహించిన విధంగా మేము బట్టలు తీసుకుంటాం. తెలంగాణలో చాలా షోరూమ్లు ఉన్నాయండి, ఇక్కడ మాత్రం 7th షోరూమ్ తెలంగాణలో ఉన్నాయండి. నెక్స్ట్ ఏపీలో ఎక్కడ లాంచ్ చేయబోతున్నారు మేడం? ఇప్పుడు రాజమండ్రి మొన్ననే నెల్లూరులో చేసామండి, ఈరోజు ఇక్కడ జేసీమాల్ ఉంది, మళ్ళీ త్వరలో ఉందండి జేసీమాల్. రాజమండ్రిలో కూడా మొన్ననే నెల్లూరులో చేసాము, అంతకుముందు రాజమండ్రిలో చేసాము, అలా చేసుకుంటూ వస్తున్నాం. కాకినాడ జేఎన్టీ ప్రాంగణంలో గల ఎన్సీసీ కార్యాలయం నుండి ఆంధ్రప్రదేశ్ 18వ ఎన్సీసీ బెటాలియన్ ఆధ్వర్యంలో సాయుధ దళాల పతాక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎన్సీసీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ కమాండర్ ఆఫీసర్ మేజర్ కె మహమ్మద్ ఆసిఫ్ మాట్లాడుతూ భారత సాయుధ దళాల జెండా దినోత్సవం పురస్కరించుకుని పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సైనికులు వారి కుటుంబాల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సుబేదార్ మేజర్ హేమంత్ కుమార్, సుబేదార్ సురేష్, సుబేదార్ గణేష్, సుబేదార్ రఫీ జానీ, పిఐ స్టాఫ్, ఎన్సీసీ క్యాడెట్స్ తదితరులు పాల్గొన్నారు. Armored Force Flag Day. As a commanding officer, what I used to say is that our soldiers have sacrificed for our betterment of our tomorrow. So we honor them with meeting NCC cadets, meeting our ex-men, meeting with our present soldiers. Iroju I am Major Asif, 18 Andhra Battalion, commanding officer. ఈరోజు మేము ఆర్మర్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే జరుపుతున్నాము. దీనికి ముఖ్యమైన కారణం ఏమంటే మేము ఆనర్ ఇస్తున్నాము మన సోల్జర్స్కి. వాళ్ళు మా కోసం, మా ప్రజెంట్ కోసం వాళ్ళు టుమారో సాక్రిఫైస్ చేస్తున్నారు వాళ్ళు. అందుకోసం ఈ దిస్ జీల్ ఇన్ దిస్ enthusiasm విల్ డెవలప్ ఏమంటారంటే మన ఎన్సీసీ క్యాడెట్లో, సో దట్ they will also become a better soldier for this society. Thanks. Bhavyasri from Kite College, 18 Andhra Battalion, Kakinada. అండ్ ఇవాళ మేము ఒక ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇవాళ మేము ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి ర్యాలీ అనేది జరుగుతుంది ఫర్ ద సోల్జర్స్. మన సోల్జర్స్ కోసం ఎవరైతే వాళ్ళ లైఫ్ని మన కోసం, మన జిందగీ కోసం వదిలేసుకున్నారో వాళ్ళ గురించి మేము ఇవాళ ఈ ర్యాలీ చేస్తున్నాము. అండ్ మేము గ్రేట్ఫుల్గా ఉన్నాం ఫర్ ద ర్యాలీ పార్టిసిపేట్ చేస్తున్నందుకు. అండ్ వీఆర్ వెరీ హానర్డ్ ఫర్ దెమ్ అండ్ ఫర్ దే ఫ్యామిలీస్ టు. థ్యాంక్ యూ. మేము ఆర్మర్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే జరుపుకుంటున్నాము. మేము చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాం ఈరోజు మేము ఇక్కడ ఉన్నందుకు. ఈరోజు మేము ఆర్మర్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఎందుకు జరుపుకుంటున్నామంటే మా యొక్క సోల్జర్స్ని మేము హానర్ చేస్తూ మేము ఈరోజు ఫ్లాగ్ డే ఆర్మర్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే జరుపుకుంటున్నాము. ఇది 1949లో స్టార్ట్ అయింది, December 7th. సో మేము ఆ సోల్జర్స్ని రేపటి గురించి మాకు సాక్రిఫైస్ చేసినందుకు వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్గా, గ్రేట్ఫుల్గా ఉంటూ మేము ఈరోజు ఈ ఆర్మర్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేకి పార్టిసిపేట్ చేస్తున్నాం. సో ఐ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ సోల్జర్ హూ హ్యావ్ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్. కాకినాడ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన గాంధీనగర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా సరసనాగ వెంకట సురేష్ కుమార్, జనరల్ సెక్రటరీగా బట్లంకి ఆంజనేయులు, సెక్రటరీగా ఆయనపిర్త నరసింహరావులను వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఎన్నుకున్నారు. అలాగే సంఘం ఉపాధ్యక్షులుగా ఎంఎంఆర్ ప్రసాద్, కోశాధికారిగా వైవి సుబ్రహ్మణ్యంను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సురేష్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న అందరికీ, అలాగే పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీలకు, వార్డు ఇన్ఛార్జీలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్కును మంచి మోడల్ పార్కుగా తీర్చిదిద్దుతానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జొన్నాడ వెంకటరమణ, వాసురెడ్డి సత్యకుమార్, కవికొండల ప్రభాకర్, కలగా శివరాణి తదితరులు పాల్గొన్నారు. 12/24 ఆదివారం ఉదయం
వాకర్స్ అసోసియేషన్ ఏకగ్రీవంగా శ్రీ సురేష్ గారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం, అలాగే ఒక కమిటీ ప్యానల్ని, ఎగ్జిక్యూటివ్ ప్యానల్ని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా సురేష్ గారు ఇచ్చిన వాగ్దానంలో మేమందరూ సమిష్టిగా పార్కులో వాకర్స్ అందరినీ కలిపికట్టుగా అందరినీ తీసుకుని సమిష్టిగా పార్క్ అభివృద్ధికి మేమంతా ముందుండి దోహదపడతామని ఈ సభాముఖంగా మా కమిటీ అందరి తరఫున మీకు తెలియపరుస్తున్నాం. ఇవాళ గాంధీనగర్ వాకర్ అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. సురేష్ గారు అధ్యక్షులుగాను, ఆంజనేయులు గారు ప్రధాన కార్యదర్శిగాను ఎన్నికయ్యారు. ఇక్కడ ఉన్న అందరూ కూడా ఫోటోలో కనపడుతున్నారు. అందరూ కూడా ఒక టీము. ఈ టీం అంతా కలిపి గాంధీనగర్ పార్క్ని అభివృద్ధి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నాం. అందరూ కలిసి చేస్తామని మీ అందరికీ మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆఫీసర్లని అందరినీ కలుపుకొని అందరితో కలిసి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మేము ముందు తీసుకెళ్ళి ఈ పార్కుని కాకినాడలోనే ఒక మోడల్ పార్క్గా మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సభాముఖంగా ప్రతి వారికి కూడా తెలియజేస్తున్నాం. దీనికి చాలా సహాయ సహకారాలు అందించి మమ్మల్ని అందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఈ కాకినాడ వాకర్స్ అరౌండ్ 500-400 మంది వచ్చి ఉంటారు. అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనందరం కలిసి పనిచేద్దాం. ఇది అందరి పార్కు, అందరికీ ఆరోగ్యం. హెల్త్ టు ఆల్ మీన్స్ ఆల్ హ్యాపీస్ విల్ బీ హ్యాపీ. మన హెల్త్గా ఉంటే మన దేశం హ్యాపీగా ఉంటుంది. మన దేశం కూడా పురోగమించడానికి ముఖ్య కారణం అవుతుంది కనుక ప్రతి ఒక్కరు ఆరోగ్యం మీద దృష్టి పెట్టి రోజుకు 1 గంట 2 గంటలు యోగా కానీ, షటిల్ కానీ, ఎక్సర్సైజ్ కానీ ఏదో ఒకటి చేసి ఇంట్లో పాల్గొనాలని కోరుకుంటూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీల ద్వారా వారిలో దాగి ఉన్న ధారణ శక్తిని బయటకు తీసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. విశ్వ హిందూ పరిషత్ కాకినాడ జిల్లా జగన్నాథపురం ప్రఖండ ఆధ్వర్యంలో స్థానిక సామా పబ్లిక్ స్కూల్లో భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంపై కంఠస్థ పోటీలు నేడు విజయవంతంగా జరిగాయని జగన్నాథపురం ప్రఖండ ఇన్ఛార్జ్ బచ్చు మహాలక్ష్మి అన్నారు. వివిధ పాఠశాలల నుండి సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారని అన్నారు. విజేతలకు మెమంటోలు, అందరికీ ప్రశంసా పత్రాలు అందజేశామని అన్నారు. విహెచ్పి జిల్లా అధ్యక్షులు రాజమహంతి రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ విహెచ్పి ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ పోటీలు ప్రఖండ మరియు జిల్లా స్థాయిలో నిర్వహించి విజేతలకు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తున్నామని అన్నారు. జిల్లా స్థాయి పోటీలు శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్లో డిసెంబర్ 15న జరుగుతాయని మహాలక్ష్మి తెలిపారు. భగవద్గీత ద్వారా వ్యక్తిత్వ వికాసం పెంచుకోవచ్చునని అన్నారు. గరిమెళ్ల అన్నపూర్ణయ్య శర్మ మాట్లాడుతూ పిల్లలు, పెద్దలు అందరిలో సంస్కారాన్ని నింపుతుంది భగవద్గీత అని అన్నారు. సామా పబ్లిక్ స్కూల్ అధినేత ఈశ్వరరావు, సిద్ధార్థ హాస్పిటల్ డాక్టర్ సిద్ధార్థ విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా శ్రీకృష్ణబాణి, శ్రీదేవి, లక్ష్మణ శాస్త్రి, దుర్గాప్రసాద్ మన్నారు, రవిశంకర్ పట్నాయక్, లక్ష్మణ శాస్త్రి వ్యవహరించారు. కార్యక్రమంలో ఉదయ భానోజీరావు, శ్రీకృష్ణబాణి, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు సుమారు 200 మంది పాల్గొన్నారు. హిందూ పరిషత్ తరఫున ఈరోజు జగన్నాథపురంలో ప్రఖండ స్థాయి కూడా కంప్లీట్ చేశామండి. 15వ తారీఖు డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటాయి. సో ఈరోజు కూడా చాలా బాగా జరిగాయి. మొత్తం 3 ప్రఖండలు కూడా చాలా బాగా జరిపించాము. ఇంకా 15వ తారీఖున కూడా అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా రామకృష్ణ పబ్లిక్ స్కూల్ మార్గుడి జంక్షన్లో ఉన్నాయి. అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ జరుగుతాయి. సో చాలా బాగా చేసామండి ఈసారి. 200 మంది అలా వస్తారు విద్యార్థులు. చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ ఈరోజు కూడా అలాగే వచ్చారు. ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినాడు, మళ్ళీ జిల్లా స్థాయికి వచ్చారు. అక్కడ మళ్ళీ నెగ్గినారు, మళ్ళీ రాష్ట్ర స్థాయికి వెళ్తారు. ప్రతి సంవత్సరం కూడా మా ప్రఖండ నుంచి చాలామంది జిల్లాల్లో, రాష్ట్రంలో కూడా దీన్ని ప్రజలు నేర్చుకుంటూ ఉంటారు. భగవద్గీత కంఠస్థ పోటీలు 1994 నుంచి చేస్తూ దాకా కూడా కంటిన్యూగా మారకుండా ప్రతి సంవత్సరము ఒక్కొక్క అధ్యాయం చొప్పున జరుగుతూ వస్తుంది. అదేవిధంగా జగన్నాథపురంలో ఈ ఏడాది జరిగింది. మొత్తం ఒక 150 చెప్పండి. తర్వాత ప్రఖండ పోటీలు అవగానే జిల్లా పోటీలు ఉంటాయి. ప్రతి ఏడాది జిల్లా పోటీలు అనంతరం
రాష్ట్ర స్థాయి పోటీలు ఉంటాయి. ఎస్సీ వర్గీకరణకు క్రిమిలేయర్కు వ్యతిరేకంగా ఈ నెల 19న తలపెట్టిన చలో అమరావతి కార్యక్రమంలో మాలలంతా పాల్గొని విజయవంతం చేయాలని దళిత బహుజన పార్టీ వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు వడ్లమూరి కృష్ణస్వరూప్ పిలుపునిచ్చారు. పీఠాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద హలో దళిత్ చలో అమరావతి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణస్వరూప్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు దాసరి అన్నపూర్ణ, జిల్లా ఇన్ఛార్జి రాజాల నాగేశ్వరరావు, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి రామచంద్రరావు, సిపిఐ జిల్లా నాయకుడు సాకా రామకృష్ణ, దడాల అజిత్, ఏలేటి విఘ్నేశ్వరరావు, కల్లం రాజ్కుమార్, బోడపాటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలని ఆపాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని డిమాండ్ చేస్తూ మరి మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ డిసెంబర్ 19 జరుగుతున్న హలో దళిత్ చలో అమరావతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. వర్గీకరణ అమలు జరిగితే మరి 5,000 సంవత్సరాల క్రితం ఏదైతే ముందుకు మూత ముట్టుకు చెరువు పెట్టి బానిసత్వాన్ని చేయాలని కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ మనువాదుల దోపిడీ మాఫియా సర్కార్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కమ్మ భూస్వాముల చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన బీజేపీ ఎన్డీఏ సర్కార్ చేస్తున్న దళిత జాతులకు వ్యతిరేకమైన, దళితుల్ని విభజించాలని, దళితుల జీవితాల్ని దెబ్బతీయాలని, విద్య, ఉద్యోగం, రాజకీయ, సామాజిక రంగాల్లో దళిత జాతుల్ని నాశనం చేయాలని ఈ దొంగ ప్రభుత్వాలు చేస్తున్న దుర్మార్గమైన ఈ దళిత వ్యతిరేక విధానాలని మరి ఆపాలని డిమాండ్ చేస్తూ చేస్తున్న పోరాటం దళిత జాతుల పోరాటం. ఖచ్చితంగా వర్గీకరణ అమలు జరిగితే బిడ్డ నీ ప్రభుత్వానికి, మీ రాష్ట్ర ప్రభుత్వానికి, మీ పార్టీలకు ఇవే చివరి ప్రభుత్వం, చివరి ఎన్నికల విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటం చేయాలి, లేదంటే మన బతుకులో బానిసత్వం తప్పదు. ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్న అన్ని పార్టీలు, అగ్రకులాల పార్టీలు, మరి తెలుగుదేశం, వైఎస్ఆర్, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు అన్ని దోపిడీ పార్టీలు కూడా దళితులకు వ్యతిరేకంగా, అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్న ఈ దుర్మార్గమైన ఈ చర్యలకు వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే మనకి ఆత్మగౌరవం ఉండదు, సోషల్ జస్టిస్ ఉండదు, బతుకు లేదు, బానిసత్వం తప్పదని దళిత భోజన పార్టీ మాల మహానుడిగా తెలియజేస్తున్నాం. బడి నాగేశ్వరరావు మరియు పాలపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించినట్లు ట్రస్ట్ ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి తెలిపారు. కాకినాడలో గల బరి నాగేశ్వరరావు మరియు పాలిపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ట్రస్ట్ ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి అధ్యక్షత వహించగా మేనేజింగ్ ట్రస్టీ తులసమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని మెగా రక్తదాన శిబిరం ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో ట్రస్ట్ సభ్యులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ట్రస్టీ విఎస్ఆర్ మూర్తి మాట్లాడుతూ ట్రస్ట్ ఏర్పాటు చేసి 3 వసంతాలు ఏప్రిల్ నెలతో పూర్తి అవుతుందని, ఏప్రిల్ నెలలో 3వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ తులసమ్మ, ట్రస్ట్ ట్రస్టీలు భారతి, శాంతి, వి మల్లికార్జునరావు, ఏడుకొండలు, వినయ్, రామకృష్ణ, గోవిందరాజులు, రాజుబాబు, సుశీల, ఖాజా మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఎందుకంటే కరోనా తర్వాత ఆరోగ్య పరిస్థితుల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అందరూని. కాబట్టి కొన్ని డబ్బుతో కొనలేము. ఈ రక్తము అన్నది ప్రాణాలను నిలుపుతుంది. కాబట్టి ఈ రక్తదాన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మా కృష్ణకాంత్ గారు ఎంతో సపోర్ట్ చేస్తూ ఇంకెన్నో మరో కార్యక్రమాలు చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి అని చెప్పడం ద్వారా మా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. ఈ సందర్భంగా నిన్నే ప్లాస్టిక్ని నిషేధించాలనే ఉద్దేశంతో ఈ బట్టలతో ఉన్న బ్యాగులను వాడాలని ఈ ప్లాస్టిక్ అని ఉచితంగా కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే పేద విద్యార్థులకు స్కాలర్షిప్గా హెల్ప్ చేయడము, చలివేంద్రాలు ఏర్పాటు చేయడము, ఆ విద్యార్థులకు సమ్మర్ వెకేషన్ చెప్పడము, అన్నదానాలు చేయడము, ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆరోగ్యానికి సంబంధించి మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరికీ, సమాజంలో ఉన్న ప్రతి పౌరుడికి మా తరపున విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఇది అందరి బాధ్యతగా గుర్తించి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతిరోజు వాకింగ్ కానీ, యోగా కానీ చేస్తూ మనం ఆరోగ్యంగా ఉంటూ అనారోగ్యంగా ఉన్నవారికి ఏదో విధంగా సహాయం చేస్తూ, మోటివేషన్ చేస్తూ సమాజానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించి చేస్తే మన ఈ దేశం ఎంతో అభివృద్ధిలోకి వస్తుంది. అదే మా ఆశయము.
కాబట్టి మీ అందరినీ కోరుకుంటున్నది, ఎన్నో సేవా కార్యక్రమాలు మా సంస్థ ద్వారా మేము నిర్వర్తిస్తుంటాము. అలాగే మీ అందరి సహకారంతో సమాజానికి ఉపయోగపడే పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ట్రినిటీ హాస్పిటల్ సౌజన్యంతో ఈ నెల 9వ తేదీ సోమవారం కాకినాడ రూరల్ మండలం చెడిగ గ్రామంలో గల బైబిల్ మిషన్ ప్రార్థనా మందిరంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఏఐసిసి కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ రిక్కీ గౌటం తెలిపారు. బైబిల్ మిషన్ స్వస్థతాల దగ్గర జరుగుతుంది. ఇంచుమించు 1000 పైన మందికి స్క్రీనింగ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. నెక్స్ట్ రోజు తోరంగిలో December 9th మండే, ట్యూస్డే December 9th, December 10th ట్యూస్డే మనకి అక్కడ జరుగుతుంది. ఇక్కడ 9th కొవాడ్లో 9th, దాని తర్వాత ట్యూస్డే December 10th తోరంగిలో జరుగుతుంది. సెయింట్ మార్క్స్ స్కూల్లోని అక్కడ మనకి మెడికల్ క్యాంప్ అక్కడ జరుగుతుంది. అలాగనే December 11th మూలపేటలో జరుగుతుంది. ఉప్పాడు దగ్గర ఉన్న మూలపేటలో మనకి ఈ స్క్రీనింగ్ క్యాంప్స్ ఫర్ క్యాన్సర్ అండ్ డిఫరెంట్ స్పెషాలిటీస్ జరుగుతాయి. అలాగే December 12th మనకి December 12th అక్కడ లూథరన్ చర్చ్లో అమలాపురంలో ఉన్న లూథరన్ చర్చ్ దగ్గర, సిటీలో ఉన్న లూథరన్ చర్చ్ దగ్గర జరుగుతుంది. December 13th నర్సీపట్నంలో మేము ప్లాన్ చేస్తున్నాము. December 14th జమ్ములపల్లి, పిఠాపురం బయట దగ్గర ఉన్న జమ్ములపల్లిలో ఇంచుమించు 500+ మందికి మెడికల్ క్యాంప్ ప్లాన్ చేస్తున్నాము. అలాగే December 15th కాకినాడలోని ఎస్పీ ఆఫీస్ దగ్గర మనం ప్లాన్ చేస్తున్నాము. అలాగే December 16th కోవాడ, అలాగే డిఫరెంట్ ఏరియాస్లోని మేము డిఫరెంట్ రోజులోని మేము మెడికల్ క్యాంప్స్, ఎస్పెషలీ క్యాన్సర్కి స్క్రీనింగ్ క్యాంప్స్, క్యాన్సర్ స్క్రీనింగ్ దాని అవగాహన కాకినాడ పరిసర ప్రాంతాల్లోని ఈ డిసెంబర్ నెలలో మేము ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా మరియు డిఫరెంట్ హాస్పిటల్స్, ట్రినిటీ హాస్పిటల్ సపోర్ట్ ద్వారా, మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైజాగ్ వారి సహకారంతో, హాసనీ డెంటల్ సహకారంతో, దృష్టి ఐ క్లినిక్ సహకారంతో, విజన్ హాస్పిటల్ సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ మేము కాకినాడ పరిసర ప్రాంతాల్లోని మేము ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ డిస్ట్రిక్ట్ ద్వారా నిర్వహిస్తున్నాం. కాకినాడ నగరపాలక సంస్థ 57వ డివిజన్ నగరపాలక సంస్థ పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకి శ్రీనివాస్ బాబా, రాజేష్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొన్నారు. స్కూల్లో ఏం చెప్తున్నారో మీకు తెలియదు, స్కూల్లో అతను చదువుతున్నాడా, ఆడుకుంటున్నాడా, అల్లరి చేస్తున్నాడో మీకు తెలియదు. ఇవన్నీ తెలుసుకుని దాన్ని కరెక్ట్ చేయడానికి టీచర్కి ఎంత బాధ్యత ఉందో అలాగే పేరెంట్గా కూడా మీరు కూడా దాని బాధ్యత తీసుకోవాలి. ఎంచేతంటే ఈరోజు అంతా కమ్యూనికేషన్ సిస్టమ్ అయిపోయింది. ఎంత చదువుకున్నా పిల్లల్లో యాక్టివిటీ కూడా అవసరం. ఆ యాక్టివిటీగా ఉన్నప్పుడే మీకు పిల్లల భవిష్యత్తు. మనం ఎంత ఆస్తి ఇచ్చామన్నది ఇంపార్టెంట్ కాదు, ఆస్తి ఎంతసేపు ఉంటుందో ఎవరికీ తెలియదు. అదే మీరు మంచి విద్య ఇచ్చి వాళ్ళు 10 మందిలో మంచిగా మెలుగుతూ కానీ ఎక్కడ ఇబ్బంది పడకుండా కమ్యూనికేట్ చేస్తాం చాలా ఇంపార్టెంట్. దానికి కల్చరల్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్ నవేడేస్. ఎక్కడైనా స్టేజ్ ప్రోగ్రామ్స్ చిన్నవి అరేంజ్ చేయండి మీరు 3 monthsకి ఒకసారి. పిల్లలకి స్పీచ్, ఎస్సే రైటింగ్ అని చెప్పి ఆ టైప్లో కమ్యూనికేషన్స్ 50% ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇప్పుడు అదే ఇంపార్టెంట్. ఆల్కహాలిక్స్ మద్యపానం మానివేయడానికి ఆల్కహాలిక్స్ ఎనానిమస్ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని కాకినాడ రంగరాయ వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సైక్రియాట్రిక్ వైద్యులు డాక్టర్ వి వరప్రసాద్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వైడి రామారావు, సెక్రటరీ కె శివకుమార్, వలసపాకల ప్రభుత్వ డి అడిక్షన్ సెంటర్ ఇన్ఛార్జ్ కౌన్సిలర్ మధుసూదన్ రావులు పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్లో రెడ్ క్రాస్ భవన్లో ఆల్కహాలిక్స్ ఎనానిమస్ కాకినాడ గ్రూప్ 21వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ రంగరాయ వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సైక్రియాట్రిక్ వైద్యులు డాక్టర్ వి వరప్రసాద్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వైడి రామారావు, సెక్రటరీ కె శివకుమార్, వలసపాకల ప్రభుత్వ డి అడిక్షన్ సెంటర్ ఇన్ఛార్జ్ కౌన్సిలర్ మధుసూదన్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ, తిమ్మాపురం, పిఠాపురం, సామలకోట, యానం, తుని, పాయకరావుపేట, నర్సీపట్నం, కింతలే, విశాఖపట్నం, శృంగవరపుకోట తదితర ప్రాంతాలకు చెందిన ఏఎస్ సభ్యులు, ఆల్ ఎనాన్ సభ్యులు, ఆల్ టీన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేను అది నా కంట్రోల్లో ఉంది అని ఎప్పుడు అనుకోవద్దు. నేను ఓకే ఒక పెగ్ తాగి నేను వెళ్ళిపోతానని అనుకుంటారు. అలా అనుకుంటానే అది 2వ పెగ్, 3వ పెగ్, క్వార్టర్, హాఫ్, ఫుల్, అప్పటికే అలాగే అనుకుంటూ ఉంటారు. లేదు ఐఎమ్ స్టేబుల్ అంటే ఒక
ఒక రకమైన ఫాల్స్ అష్యూరెన్స్ అనమాట. మొత్తం వెళ్ళిపోయిన తర్వాత కాంప్లికేషన్స్ వచ్చాక తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? ఏజ్ వర్గం వచ్చి 2 రోజులు 3 రోజులు మానేసేటప్పటికి అప్పుడు మొదలవుతాయి విత్డ్రాల్ ఫీచర్స్. అప్పటికే మనం ఎడిక్ట్ అయిపోయాయి అన్న విషయం మనకు తెలియదు అప్పుడు దాకా. చాలామందికి విత్డ్రాల్ ఫీచర్స్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే ఏ టైంలో వచ్చి ఉంటాయండి? ఎప్పుడైనా ఏదన్నా ఫంక్షన్స్కి అయితే వీళ్ళు ఊరిలో దొరకకో, అఫ్కోర్స్ ఇప్పుడు ఏ ఊళ్ళైనా దొరికేస్తున్నారు వేరే విషయం. ఎక్కడికైనా వెళ్ళి కుదరకో, ఎవరైనా చుట్టాలు ఇంట్లో ఉంటే తాగితే బాగోదు కాబట్టి అక్కడ తాగే వాళ్ళు ఉంటే అది వేరే విషయాలు మళ్ళీ పార్టీలు అవుతున్నాయి. అలాగో లేదంటే జ్వరం ఏదైనా వచ్చి హాస్పిటల్లో ఉంటాను, లేదంటే ఎమర్జెన్సీ ఆపరేషన్ అయ్యి కామన్గా ఎక్కువగా చూసేది ఎప్పుడంటే యాక్సిడెంట్ తాగేసి ఆ ఆల్కహాల్ మాత్రం యాక్సిడెంట్స్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు 3వ రోజు 4వ రోజు ఆ మందు ఎఫెక్ట్ ఎంత భయంకరంగా ఉందనేది 3వ రోజు 4వ రోజు బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు దాకా తెలియదు వాళ్ళకు కూడా. ఆల్కహాలిక్ అనానిమస్ ఏం జరుగుతుంది అని ఒకసారి చైర్మన్ గారు అన్నప్పుడు, ఏం జరుగుతుందంటే వాళ్ళు మేము వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు వస్తున్నారంటే కూర్చొని మాట్లాడుకుంటున్నారు, మరి ఏం జరుగుతుందంటే ఇవాళ చూసాం ఏం జరుగుతుందన్నది. చక్కగా మీరందరూ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడ జరిగినటువంటి మార్పులు, మీ అనుభవాలు, మీ స్వీయ అనుభవాలు మీరు చక్కగా విన్నవించుకోవడం, ఇక్కడ మాకు మా ముందర ఇది చెప్పడం చాలా సంతోషకరమైంది. ఒకసారి ఆ పిల్లలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో చూడండి, చిన్న పిల్లలు, వాళ్ళ ముఖాలు చూసి వాళ్ళల్లో కలిగినటువంటి ఒక విధమైనటువంటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరందరూ మహనీయులే, చాలామందిని మహనీయులుగా చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ, మాకు ఈ రెడ్ క్రాస్ తరఫున మేము ఇచ్చినందుకు మంచి యాక్టివిటీ జరుగుతుంది అనే ఒక సంతోషకరమైన భావంతో మేము ఇంటికి వెళ్తాం. థ్యాంక్ యూ. అంటే నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, మా డ్రగ్ అడిక్షన్ సెంటర్లో కూడా నేను ఒకటే విషయాన్ని చెప్తుంటాను. పెద్దలైనటువంటి మరి మా సైకాలజిస్ట్ అయినటువంటి సుందరరాజు గారు, మేడం గారు మంచి సదుద్దేశంతో ఆ యొక్క సెంటర్ని వారు ప్రారంభించారు. ఎంతోమంది ఈరోజు శిక్షణ పొందుతున్నారు, ఎంతోమంది మత్తు పదార్థాలకి వాళ్ళకి బానిస అయ్యి బయటికి వెళ్ళి అటువంటి వాళ్ళు ఎంతోమందిని మళ్ళీ సెంటర్కి తీసుకుని రాగలుగుతున్నారు, వారు జ్యోతిని సహాయం చేస్తున్నారు. కాబట్టి మీ అందరినీ నేను కోరుకునేది ఒకటే, మీరు చాలామంది సోబర్ అయ్యారు, రిలాక్స్ అవ్వకుండా దాన్ని కొనసాగిస్తున్నారు. మరి పెద్దల రంగారావు గారు గత 20 సంవత్సరాల నుంచి దాన్ని జోలికి వెళ్ళలేదంటున్నారు, పెద్దలైనటువంటి వారు కూడా చెప్తున్నారు. మీరు చేయవలసింది, ఇంకనూ ఈ విధంగా బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇటువంటి సమాజంలో మాదక ద్రవ్యాలకి మత్తు పదార్థాలకి బానిసలైపోయి ఏం చేయాలో ఎలా పోవాలో దారి తెలియనటువంటి స్థితిలో ఉన్నవారిని మీరు ఒక్కసారి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి, ఏ కానీ డ్రగ్ అడిక్షన్ సెంటర్ కానీ లేకపోతే పెద్దలైనటువంటి చాలామంది ఉంటారు, వారి దగ్గరికి ఒకసారి తీసుకుని వస్తే వారు కౌన్సిలింగ్ పొందుతారు. వారు కూడా మనలాగే సమాజానికి ఉపయోగపడేటువంటి గొప్ప పౌరులుగా ఉంటారు. మీరు ఒక వేదిక ఇచ్చి ఇవన్నీ ప్రొవైడ్ చేసి బాగా ఉండాలని ఆయన మా పక్కన ఉన్నటువంటి మీరు అందరూ బాగుంటే మేము బాగుంటామనే కోరికతో చేస్తాం. మీరు కూడా దానిని నెరవేర్చాలనేది మా కోరిక. చాలా సంతోషం. మీరు ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోండి, ఇంకా కొన్ని వందల మందిని, వేల మందిని మార్చండి. మంచి సమాజం వైపు వెళదాము. మనం మాత్రమే బాగుంటే సమాజం ఎప్పుడు ఇది ఉండదు. మన ఇంట్లో పరిమళం వెలిగించి బయటంతా దుర్గంధం ఉందనుకోండి, ఎంతోసేపు ఇది నిలబడదు కదా, చుట్టుపక్కల నుంచి వచ్చేస్తూ ఉంటుంది. అందుకని మనం అందరము కలిసి పరిమళాన్ని వెదజల్లే ప్రయత్నం చేయాలి. ఒకరు వెలిగిస్తే ఆ ప్రయత్నం మనం చేస్తాము. మన అందరము చేయాలి. చేసి ఒక సంపన్నమైన, సుసంపన్నమైన, శాంతియుతమైన, ఉపయోగకరమైన, ఆనందమైన ఒక మంచి సమాజాన్ని సృష్టించుకుందాం. ఆ అవకాశం నాకు కలిగినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. కాకినాడ నగరంలో కులమతాలకు అతీతంగా కాకినాడ కిద్మత్ కమిటీ చేస్తున్న సేవలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎండి తాజుద్దీన్ పేర్కొన్నారు. కాకినాడ రాజీవ్ గృహకల్ప సముదాయంలో 2 నెలల క్రితం ఒక నివాసంలో ఫ్రిజ్ పేలిపోయి తీవ్ర గాయాలైన ఐశ్వర్య అనే యువతికి వైద్యం నిమిత్తం మందుల ఖర్చు కోసం కాకినాడ కిద్మత్ కమిటీని సంప్రదించడం జరిగింది. దీంతో దాతల సహకారంతో కాకినాడ కిద్మత్ కమిటీ వారిచే ఆర్థిక సహకార చెక్కు అందించే కార్యక్రమం జరిగింది.
కమిటీ అధ్యక్షులు షేక్ చిస్టీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకులు తాజుద్దీన్ పాల్గొని బాధిత యువతిని పరామర్శించి కమిటీ అందించిన ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా తాజుద్దీన్ మాట్లాడుతూ కాకినాడ ఖిద్మత్ కమిటీ సేవలను కొనియాడారు. యువతికి మెరుగైన వైద్యం అవసరమైతే సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దృష్టికి తీసుకుని వెళ్లి వైద్య సహాయం అందించడం జరుగుతుందని యువతికి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కమిటీ కార్యదర్శి హుస్సేన్, కమిటీ ఫౌండర్ అధ్యక్షులు హసన్ షరీఫ్, కమిటీ సభ్యులు ఫక్రుద్దీన్, ఆలీ, యహాతైషా ముద్దీన్, యువతి కుటుంబ సభ్యురాలు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ఖిద్మత్ కమిటీ వారు వచ్చి ఓ 10,000 రూపాయలు వాళ్ళు ఆర్థిక సహాయం ఈ పాపకి చేయడం జరిగింది. ఈ ఖిద్మత్ కమిటీ వాళ్ళు ఏంటంటే హిందూ ముస్లిం అనే భేదం లేకుండా ఎవరి ఇబ్బందుల్లో ఉన్నా ఎవరి ఆపదల్లో ఉన్నా వాళ్ళకి వాళ్ళ వంతున తోచింది సహాయం చేయడం అలవాటు అయింది వాళ్ళకి. ఇది మంచి శుభ పరిణామం. అలాగే వీళ్ళు కరోనాలో కూడా చాలామంది చనిపోయినా కూడా దహన సంస్కారాలు చేయటం, కరోనాలో బాధలు పడుతున్న ఆకలి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి భోజనాలు అవి సప్లై చేయటం, అలాగే చనిపోయిన వాళ్ళకి అంబులెన్స్ ద్వారా తీసుకెళ్ళి దహన సంస్కారాలు చేయటం ఇలా చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఖిద్మత్ కమిటీ వారికి ప్రత్యేకంగా నేను నా తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పాపకు సంబంధించిన సమస్యని ఒకవేళ ట్రీట్మెంట్ కంప్లీట్ జనరల్ హాస్పిటల్ అయిపోతే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకునే పరిస్థితి ఉంటే ఎమ్మెల్యే గారి స్థానిక ఎమ్మెల్యే కొండబాబు గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్ళి వాళ్ళకి ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చేది ఏదైనా ఉంటే ఇప్పించగలవాడిని అని చెప్పేసి మీకు తెలియపరుస్తూ ఖిద్మత్ కమిటీ వారికి మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తాను. కాకినాడ నగరంలో రామకృష్ణారావుపేటలో యువకుడు మహిళపై పట్టపగలు నడి రోడ్డుపై రాడుతో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. రక్తపు మడుగులో ఉన్న మహిళను స్థానికులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆవిడ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాకినాడ 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విచారణ చేపట్టారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వెలమ సంఘీయులపై తెలంగాణ ప్రజా ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ 93 బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షులు భాస్కర్ గణేష్ బాబు ఆధ్వర్యంలో కాకినాడ భానుగుడి సెంటర్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలంగాణలో షాద్నగర్ ఎమ్మెల్యే వేరపల్లి శంకర్ ని అరెస్ట్ చేయాలని ఆంధ్ర రాష్ట్ర వెలమ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. గత 2 రోజుల క్రితం శంకర్ వెలమలను చంపుతామని కించపరిచి వెలమ జాతిని అగౌరవపరిచినట్లుగా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అతనిని వెంటనే అరెస్ట్ చేసి వెలమ సంఘాల నాయకుల సమక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిచో ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి వెలమలు నీపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కార్యక్రమం చేస్తారని ఈ సందర్భంగా మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు ఆంధ్ర రాష్ట్ర 93 బీసీ కులాల ఐక్యవేదిక వెలమ రాష్ట్ర నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెలమ రాష్ట్ర నాయకులు 93 బీసీ కులాల రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్, వెలమ సంఘ నాయకులు రాజన్, రాజేశ్వరరావు, యాసలపు దుర్గాప్రసాద్, ఎడ్ల కృష్ణ, మహిళా నాయకురాలు ఏటుకూరి నాగమణి, సిలుకు గంగబాబు, తానారి గంగాధర్, కాళ్ల భాస్కర్, గుత్తుల రవి, అదరపు రెడ్డి శ్రీనివాస్, మాకిరెడ్డి రామకృష్ణ, గురు అప్పారావు, కర్రి శ్రీనివాసరావు, రొంగల అప్పారావు, ఎస్ సత్యనారాయణ, శ్రీదేవి, వెంకటలక్ష్మి, కె దేవుడు, ఎం మోహన్ రావు, నాగిరెడ్డి గాంధీ, కర్రి గణపతి తదితరులు పాల్గొన్నారు. వెనక్కి తీసుకున్నానని చెప్పడం చాలా దురదృష్టకరం. వాడు వెనక్కి తీసుకుంటే ఎవరికి లెక్కలేదు. వాడు బహిరంగంగా నడి రోడ్డులో షాద్నగర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి షాద్నగర్లో మా వెలమ కులస్తుల సంఘాల పెద్దలలో క్షమాపణ చెప్పమను. అప్పుడు దాకా మేము కూడా ఉద్యమం చేస్తాం. లేదంటే 24 గంటల్లో నువ్వు అలా చెయ్యకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాలోని నీ మీద పోలీస్ కేసులు పెడతామని చెప్పి ఈ వెలమ సంఘం సోదరుల ద్వారాగా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి శంకర్, నువ్వు కూడా బీసీ వాడు తెలిసింది కాబట్టి నువ్వు దగ్గర పెట్టుకో. నీకు పోల్చుకుంటే నీ కులంలో చూపించుకో, అంతే తప్ప ఇతర కులాలను మాత్రం నువ్వు దూషించి అందులో ప్రత్యేకంగా వెలమ కులస్తులు అని చెప్పు. వెలమ కులస్తులు అంటే 4 రకాలు ఉన్నాయి. వెలమ దొరలో, పూలనాటి వెలమలో, కొప్పుల వెలమలో, ఆది వెలమలో. కాబట్టి నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఓట్లు వేయించుకొని ఈవేళ వెలమలని దూషించడం వల్ల ఈవేళ నీ పాపం పండిందని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. వెలమ సంఘాలందరూ కూడా వెలమ కులస్తులతో తెలంగాణ వచ్చి ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచి మీరు వెలమ కులస్తుని తిడుతున్నారని మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే వెలమల్ని దూషించినాడు ఎవడో కూడా ముందుకు రాలేదు. ఈరోజు ప్రతి ఒక్క కులాలని మేము తిట్టట్లేదు. ఎందుకంటే మా కులాన్ని అన్నారు కాబట్టి, అడగొట్టాలనుకుంటున్నారు కాబట్టి మాకు బాధ కలిగి మేము ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఆ ఎమ్మెల్యే గారు సారీ చెప్పాలి. ఎందుకంటే మా వెలమ కులస్తులందరినీ కూడా బహిరంగంగా కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ ఎమ్మెల్యే షాద్నగర్ ఎమ్మెల్యే గారిని క్షమాపణ చెప్పమని మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా క్షమాపణ చెప్పకపోతే హైదరాబాద్ ముఖ్యమంత్రి గారికి కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే
తెలంగాణ తెచ్చిందే వెల్మ సంఘాలు, వెల్మ దొరల ద్వారా వచ్చింది. అందు గురించి ఈరోజు క్షమాపణ చెప్పాలని మేము కోరుతా ఉన్నాం. నగర్ ఎమ్మెల్యే గారు మాట్లాడే విధానం చాలా అవివేకంగా, అతి తెలివితేటలతో ఆయన ప్రాలాపన చాలామందికి దిగ్భ్రాంతి కలిగింది. ఆయన మాట్లాడే విధానం, ఆ వెలమల మీద ప్రత్యేకించి ఇట్లాంటి మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏంటంటే ఆ బాడీ లాంగ్వేజ్, ఆ విధానం సరిగా లేదు. ఆయన సరిచూసుకొని వేషవృత్తిగా వెలమ జాతికి క్షమాపణ చెప్పాలని నేను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీచింగ్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. జర్నలిస్టుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే పథకాలు అమలు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి వెల్లడి. లయన్స్ డిస్ట్రిక్ట్ 316B పునరావర్తన్ లీడర్షిప్ రీఫ్రెషర్ కోర్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహణ. శిక్షణార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన అతిథులు. ఆత్మరక్షణకు, దేహదారుఢ్యానికి మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో దోహదపడతాయి. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ కుమార్ ఉద్ఘాటన. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.